ఇది భారత్పై జరిగినటువంటి దాడి, భారత సార్వభౌమత్వం పైన జరిగినటువంటి దాడి, అమానవీయమైనటువంటి సంఘటన. ఇస్లామిక్ మతోన్మాద శక్తులు ఏమాత్రం మానవీయత మానవత్వం లేకుండా మృగాలుగా ప్రవర్తిస్తారని మరోసారి రుజువు చేసుకున్నారు. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు ఈ దేశం లోపట ఉగ్రవాద భావజాలం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ బుజ్జగింపు రాజకీయాలు, కుహానా సెక్యులరిజం రాజకీయాలు. చాలా మంది నిన్నటికి నిన్న కూడా ఉగ్ర సంఘటన జరిగిన తర్వాత ఉగ్రవాదానికి మతం లేదని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. నిన్న ఐడి కార్డులు చూసి హిందువా అని కన్ఫర్మ్ చేసుకొని చంపింది దేనికోసమండి? మతం కోసమే. ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద సంస్థలన్నీ కూడా బాహటంగా మేము జిహాద్ చేస్తున్నది ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందికే అని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంతుష్టీకరణటువంటి రాజకీయాలు ఈ రోజు కూడా ఉగ్రవాదం మతం కోసం జరుగుతుంది, మత రాజ్యం కోసం జరుగుతుందని ఒప్పుకోవడం లోపల వాళ్లకు సెక్యులిజం అడ్డం వస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున చాలా స్పష్టం, ఈ మతోన్మాద రాజకీయాలు ఈ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించినాయి. రెండు విషయాలు చాలా స్పష్టంగా మనము ఆలోచన చేసుకోవాలా. 370 ఆర్టికల్ను తొలగించిన తర్వాత ఇక్కడ ఆ కశ్మీర్ లోపల నిజమైనటువంటి అభివృద్ధి ఏందో ఇవాళ అక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు కశ్మీర్లోకి వస్తూ ఉన్నారు. ఒక పక్కన అమెరికా ఉపాధ్యక్షుని యొక్క పర్యటన నడుస్తూ ఉంది, భారత ప్రధాని యొక్క పర్యటన సౌదీ లోపల నడుస్తూ ఉంది. ఈ సమయం లోపల ఉగ్రవాదులు తమ యొక్క ఎజెండాను ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఈ యొక్క పాశవికమైనటువంటి దాడికి చేసిండ్రు. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, గతంలో మనకు 19 జనవరి 1990 లోపల జమ్మూ కాశ్మీర్ లోపల ఏ రకంగా హిందువుల పైన ఊచకోతలు జరిగిందో మన కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర. దాని గురించి మాట్లాడితే కూడా మొన్నటి వరకు కశ్మీరీ ఫైల్ సినిమా వచ్చిన తర్వాత ఆ సంఘటన వస్తే దేశానికి మొత్తం కూడా తెలిస్తే ఏ రకంగా హిందువుల పైన ఇస్లామిక్ మతోన్మాదం దాడులు జరిపింది అనేటువంటి విషయం ప్రపంచం మొత్తం కూడా చూస్తే ఇదే రాజకీయాలు ఏం మాట్లాడినాయండి? పనికి మాలిన ఫైల్స్, చెత్త ఫైల్స్ అని మాట్లాడినాయి. మన రాష్ట్రంలో కూడా మాట్లాడిండ్రు చాలా మంది నేతలు. ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఈ యొక్క ఉగ్ర చర్య పైన భారత ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ దేశ ప్రజలు కోరుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు. బహుశా ఈ రోజున ఉగ్రవాదం మీద చర్యలు తీసుకుంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు, నాయకులకు డౌట్లు వస్తాయి. ఎందుకంటే మన భద్రతా బలగాల యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నించేటువంటి దిగజారుడు సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈ దేశం లోపల మనం చూస్తా ఉన్నాం. గతంలో ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ జరిగితే భద్రతా దళాల యొక్క విశ్వసనీయతను ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నేతలను మనం ఈ దేశం ఇప్పుడు కూడా చూస్తూ ఉంది. నేను రాజకీయాలతోటి ముడిపెట్టి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఉగ్రవాదం ఈ దేశం లోపల పెట్టరేగిపోవడానికి ఈ దేశం లోపల సంతుష్టీకరణ రాజకీయాలే ప్రధానమైనటువంటి కారణం అని అంటున్నాను. ఇవాళ కశ్మీర్ లోపల అమాయకులైనటువంటి హిందువులను దేశం మీద యుద్ధం ప్రకటించి చంపితే ఇవాళ చెప్పాలి ఈ నేతలందరూ కూడా 370 ఆర్టికల్ కశ్మీర్కు ఉండాలని మళ్ళీ మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు, నేతలు ఈ రోజున ఈ దేశం లోపల ఉగ్రవాదం ఉండాలని కోరుకుంటున్నారా? ఈ దేశంని దారుల్ ఇస్లాం చేయాలని కోరుకుంటున్నారా? ఈ దేశం మీద పాకిస్తాన్ యొక్క కుట్రలు యథేచ్ఛగా జరగాలని కోరుకుంటున్నారా? ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు కదా 370 ఆర్టికల్ మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని చెప్తున్నటువంటి రాజకీయ నేతలకు ఇవాళ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.